ఖచ్చితంగా సేవ్ చేసుకోవాల్సిన రెసిపీ ఇది. తోటకూర పెసరపప్పు ఫ్రై. వింటర్ అంటేనే దగ్గు, జలుబు, ఫీవర్ లాంటివి వస్తూనే ఉంటాయి. కాబట్టి కాస్త జాగ్రత్త. ఖచ్చితంగా ఆకుకూరలు, క్యారెట్, బీన్స్ లాంటివి తీసుకోండి. ఉట్టి ఆకుకూరలు తినబుద్ధి కాదు కాబట్టే ఇలా పెసరపప్పు వేస్ట్ చేశాను. ఈ ఫ్రై అయితే అద్భుతంగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. అలా మట్టి కుండలో ఆయిల్ వేసేసి తాలింపు గింజలు, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం పసుపు వేసేసి ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఆ తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు వేసాను. ఇది కూడా ఒక 5 నిమిషాలు కలుపుకొని ఫ్రై చేసుకున్నాక శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న తోటకూరను కూడా పాట్లోకి వేసేసి మంచిగా కలుపుకోవాలి. తోటకూర కాస్త మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. 2 నిమిషాలు మంచిగా మగ్గించేసిన తర్వాత ఆకుకూర, పప్పు మంచిగా ఉడికాయి కదా, ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి. మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత అస్సలు స్కిప్ చేయకుండా సాంబార్ పొడి అయితే వేయండి. దీని వల్లనే అసలు ఈ ఆకుకూరకి మంచి టేస్ట్ వస్తుంది. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించేసి తీసేయండి. మరి చూస్తూనే ఉండండి మౌనితో ముచ్చట్లు.